హాయ్ ఎవ్రీవన్. న్యూ ఇయర్ లో 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ మంత్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఎవరైతే న్యూ ఇయర్ లో రిజల్యూషన్స్ పెట్టుకున్నారో బట్ ఫస్ట్ మంత్ లో స్టార్ట్ చేయలేకపోయారో ఇప్పటికైనా సరే అంటే ఈ మంత్ నుంచి అయినా స్టార్ట్ చేయండి టు రీచ్ యువర్ హెల్త్ గోల్స్. ఓకేనా? సో ఎవరైతే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఫిట్ గా ఉండాలనుకుంటున్నారో, ఎలాంటి సప్లిమెంట్స్ కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ కానీ లేకుండా న్యాచురల్ గా మీ ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఎవరైతే మీరు కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. సో నేను ఈ రోజు మాట్లాడాలి అనుకుంటుంది ఏంటంటే, ఈ మంత్ మొత్తం కూడా నియర్లీ నాకు చేసిన క్లయింట్స్ కాల్స్ చేసిన వాళ్ళలో 70% ఆఫ్ ది క్లయింట్స్ ఫీడింగ్ మదర్స్, అంటే లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, అంటే పాలిస్తున్న తల్లులు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నాకు ఎక్కువ మంది కాల్ చేశారు. సో మోస్ట్లీ ఎందుకు నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, వాళ్ళల్లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే కొంచెం ఎక్కడ భయం ఉందన్నమాట. సో మేము వెయిట్ లాస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే తక్కువ తినాల్సి వస్తుంది కదా, మళ్ళీ బేబీకి మిల్క్ ఇవ్వలేం కదా, నేను వీక్ అయిపోతానేమో, బేబీ వీక్ అయిపోతుందేమో, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి చాలా డౌట్స్, చాలా కన్ఫ్యూజన్స్ నాకు కాల్ చేశారు. సో వాళ్ళకి నేను అక్కడే గైడెన్స్ ఇచ్చాను. అండ్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్లయింట్స్ లో కూడా ఫీడింగ్ మదర్స్ ఉన్నారు నా దగ్గర ఉన్న క్లయింట్స్ లో. సార్ మోస్ట్ నార్మల్ పీపుల్ కన్నా ఐ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అంటే వాళ్ళకి ఇస్తున్న డైట్ ఇచ్చేటప్పుడు నేను మిగతా వాళ్ళకన్నా నేను ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా వాళ్ళ డైట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను కేర్ఫుల్ గా ఉండాలి. బికాస్ ఎందుకు అని అంటే, వాళ్ళ వెయిట్ లాస్ కన్నా వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ బేబీ హెల్త్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి నేను డెలివరీ అయినప్పుడు అమ్మమ్మ కానీ నాకు బాగా గుర్తనమాట, నువ్వు బాగా తినాలి, తినేదానికన్నా డబల్ తినాలి, అప్పుడైతేనే బేబీకి కూడా పాలు పడతాయి, అంటే నువ్వు పాలు ఇస్తావు, పాలు ఎక్కువ పడతాయి, సో నువ్వు తినేదానికన్నా ఎక్కువ తినాలి అని చెప్పడం కామన్. వాళ్ళు ప్రేమతో మన మీద కేర్ తోనే వాళ్ళకి తెలిసిన దాంట్లోనే చెప్తారు. కానీ అలా చెప్పినప్పుడు ఎక్కువ తినేయడం వల్ల ఈ ఓవర్ వెయిట్ అనేది రావడం మెయిన్ థింగ్ జరుగుతుంది. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సింది జస్ట్ 350 to 400 క్యాలరీస్ ఎక్సెస్ కావాలి. సో మీరు ఎవరైతే ఫీడింగ్ ఇస్తున్న మదర్స్ ఉంటారో, మీరు ఫీడింగ్ ఇచ్చినప్పుడు మీ బర్న్ అయ్యే క్యాలరీస్ 250 to 300 క్యాలరీస్. అంటే మీరు తీసుకునే జనరల్ ఫుడ్ కన్నా ఒక 400 ఎక్సెస్ క్యాలరీస్ ఇస్తే సరిపోతుంది. బట్ మనం ఎక్కడ తక్కువ తింటే బాడీలో వీక్నెస్ వచ్చి పాల సప్లై అంటే మిల్క్ సప్లై అనేది బేబీకి వెళ్ళడానికి తక్కువ అయిపోతుందేమో అన్న భయము చాలా మందికి ఉంటుంది. ఇట్స్ అ కామన్ థింగ్. అండ్ నాకు తెలిసి చాలా మంది భయపడేది ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఫ్యామిలీ ఉంటారు కదా, పేరెంట్స్ కానీ అత్తయ్య మామయ్యలు కానీ, వీళ్ళు ఉండేది ఏంటంటే, నువ్వు పిల్లలు అంటే పాలిచ్చే తల్లివి, నువ్వు తినకపోతే ఎలాగా, సో పాలిచ్చే తల్లివి, తర్వాత చూద్దాంలే బరువు తగ్గడం, ఇలా అంటారు. కానీ ఎప్పుడైతే కంటిన్యూగా మీరు పోస్ట్ డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యి అది 9 months వరకు 8 months వరకు కంటిన్యూగా మీ బాడీలో ఉంచేసుకుంటారో, అది చాలా చాలా టఫ్ అయిపోతుంది తర్వాత మీరు డౌన్ అవ్వాలంటే. సో కేర్ఫుల్ గా కొంచెం కాన్షియస్ గా గనక మీరు ఫుడ్ ని ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా వెయిట్ లాస్ అవ్వగలరు, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా. ఓకే, సో నేను జనరల్ గా నార్మల్ పీపుల్ కన్నా వీళ్ళకి ఇచ్చే గైడెన్స్ లో మాత్రం నేను ఇంకా పర్ఫెక్ట్ గా చాలా కేర్ఫుల్ గా ఉంటాను. బికాస్ వాళ్ళ హెల్త్ అనేది ఎక్కడా కూడా డౌన్ అవ్వకూడదు, ఎలాంటి న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. తల్లి ఏదైతే తీసుకుంటుందో డెఫినెట్లీ అది బేబీ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో నేను ఇచ్చే గైడెన్స్ తల్లికి ఎంత హెల్త్ ఇస్తుందో వాళ్ళ బేబీకి కూడా అంతే హెల్త్ ఇవ్వాలి అనేది నా కాన్షియస్ అన్నమాట. సో డెఫినెట్లీ నేను అలాగే ప్లాన్ చేస్తాను. ఐ షుడ్ వెరీ వెరీ కేర్ అబౌట్ ఇట్. మోస్ట్లీ పోస్ట్ డెలివరీ తర్వాత అంటే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు అంటే 2 reasons అండి. వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అయిపోవడము అండ్ తర్వాత స్లీప్ సరిగ్గా లేకపోవడము. డెఫినెట్ గా పోస్ట్ డెలివరీ తర్వాత స్లీప్ అనేది చాలా అంటే చాలా తగ్గుతుంది. సో దీని వల్ల మెయిన్ రీజన్స్. అండ్ తర్వాత ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వచ్చేసరికి ఈ హార్మోన్స్ డిక్రీజ్ అయిపోతుంది అండ్ ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది తల్లి యొక్క పాలు రావడానికి అంటే బ్రెస్ట్ లో పాలు ఫామ్ అవడానికి హెల్ప్ అయ్యే హార్మోనే ప్రోలాక్టిన్ హార్మోన్. ఇలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు దేనికి వెయిట్ పుట్ ఆన్ అవుతారు అనే దానికి నేను చెప్పట్లేదు, కానీ సో మీరు ఎలా కేర్ఫుల్ గా మీరు ఫుడ్ ప్లాన్ చేసుకోగలిగితే వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. జనరల్ గా అయితే 3 meals నేను ప్లాన్ చేస్తాను. ఇంకా ఆకలి వేస్తుంది, సఫికేషన్ అనిపిస్తుంది అంటే 4th meal ప్లాన్ చేసుకోమంటాను. సో వీళ్ళకి మాత్రం నేను మీల్స్ కొంచెం అంటే 5 meals ప్లాన్ చేస్తాను, ఇంకా కావాలంటే 6 meals ప్లాన్ చేస్తాను. బట్ తీసుకునే ఈ మీల్స్ కూడా ఏంటంటే వాళ్ళకి హెల్త్ వచ్చేది అయి ఉండాలి
అండ్ తర్వాత ఇంకా వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి కాబట్టి మిల్క్ సప్లై ఎక్కడ తగ్గకుండా ఉండాలి, వాళ్ళు వెయిట్ లాస్ కి హెల్ప్ అవ్వాలి, వాళ్ళ హెల్త్ ఇంబ్యాలెన్స్ కి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చూడాలి, వాళ్ళ హెల్త్ ఎక్కడ కోల్పోకుండా చూడాలి. సో ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. నాకున్న క్లయింట్స్ అందరిలో కూడా నేను ఎక్కువ కేర్ తీసుకునేది సో చిన్న పిల్లలు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉన్నారు. సో వీళ్ళ మీద నేను ఎక్కువ కేర్ తీసుకుంటాను. వాళ్ళ డైట్ షీట్ రాస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా రాస్తాను అనమాట. అండ్ తర్వాత నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది, ఏమి మీరు యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసరికి రాగి ఉండేలాగా చూసుకోండి, హెల్దీ సీడ్స్ ఉండేలాగా చూసుకోండి, బాదం ఉండేలాగా చూసుకోండి, వాల్నట్స్ ఉండేలాగా చూసుకోండి బ్రేక్ఫాస్ట్ లో. అంటే మీరు కంప్లీట్ గా ప్రోటీన్స్ అండ్ omega-3 అండ్ ఫైబర్ కనుక మీరు బ్రేక్ఫాస్ట్ లో ఇవ్వగలిగితే ఇట్స్ మోర్ బెనిఫిట్. సో మీకు కావాల్సిన క్యాలరీస్ వెళ్తాయి, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ వెళ్తుంది. సో ఎక్కడా కూడా మీకు ఇంబ్యాలెన్స్ అనిపించదు అనమాట. సో ఫుడ్ ఇంబ్యాలెన్స్ అనిపించదు, న్యూట్రియంట్స్ కూడా ఇంబ్యాలెన్స్ అనిపించదు. చక్కగా మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకోండి, అంటే స్నాక్ టైంలో చక్కగా ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ లంచ్ లో కూడా ఫైబర్ ఉండేలాగా చూసుకోండి, ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి, ఓట్స్, పోహా. సో రైస్ మీరు వచ్చేసరికి బ్రౌన్ రైస్ తీసుకోండి, వైట్ రైస్ కాకుండా చక్కగా ఈ ఐటమ్స్, ఈ ఇంగ్రీడియంట్స్ మీరు లంచ్ టైంలో యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. అండ్ డిన్నర్ లో ఏమైనా రోటీ ఉండేలాగా చూసుకోండి. ఆ రోటీలో కూడా జోవర్ కానీ, కొంతమంది వచ్చేసరికి జొన్న పిండి యాడ్ చేస్తే బేబీకి డైజెస్ట్ అవ్వట్లేదు అనే వాళ్ళు ఉంటారు. సో డైరెక్ట్ గా జొన్న పిండి తీసుకోకుండా అందులో ఏమైనా మిక్స్ చేయండి, లైక్ రాగి పిండి మిక్స్ చేయండి, ఇంకేమన్నా కొన్ని మిల్లెట్స్ ఉన్నాయంటే కొన్నిటి వరకే మిక్స్ చేయండి. సో మిక్స్ చేసుకొని తీసుకుంటే బేబీకి కూడా డైజెషన్ అనేది బాగుంటుంది. కంప్లీట్ అంటే డైరెక్ట్ గా తీసుకోకుండా ట్రై చేయండి. సో నైట్ అండ్ తర్వాత మీకు కావాలంటే 5th మీల్ అంటే ఈవినింగ్ స్నాక్ కన్నా లేదా డిన్నర్ కంప్లీట్ అయ్యాక కానీ మీకు ఆకలి వేస్తే చక్కగా వెజిటేబుల్స్ తీసుకోండి, లైక్ క్యారెట్ తీసుకోండి, కీరా తీసుకోండి, స్వీట్ కార్న్ కొంచెం తీసుకొని సలాడ్ లాగా చేసుకోండి. అండ్ చియా సీడ్స్ తీసుకోండి. చియా సీడ్స్ లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ హ్యాపీగా చక్కగా ఉంటాయి. సో హ్యాపీగా మీరు చియా సీడ్స్ తీసుకోండి. సో ఇలా మీరున్న డైట్ చార్ట్ లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా గనక మీరు తీసుకుంటే మీ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీ హెల్త్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. ఒక్కటి చెప్తానండి, ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఏ కాంబినేషన్ తో తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. మీరు నాకు ప్రీవియస్ వీడియోస్ నా క్లయింట్స్ యొక్క ఆడియోస్ విన్నారు, వాళ్ళందరికి కూడా తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవ్రీబడి నోస్. మీరు వినే వాళ్ళకు కూడా మీకు చాలా మందికి తెలుసు ఏవి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏవి ఇంక్లూడ్ చేసుకోకూడదు, ఏవి బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే మంచిది, ఏవి లంచ్ లో తీసుకుంటే మంచిది, ఎప్పుడు డిన్నర్ కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. బట్ వై, ఎందుకు వాళ్ళు రిజల్ట్ తీసుకోలేకపోతున్నారు? ఇట్స్ ఎ మోర్ థింగ్, కాంబినేషన్ ఇంపార్టెంట్. మీరు ఏ కాంబినేషన్స్ తో ఫుడ్ తీసుకుంటున్నారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో యూ కెన్ లూజ్ యువర్ వెయిట్ ఇన్ ప్రాపర్ వే, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి హెల్త్ ఇంబ్యాలెన్స్ లేకుండా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, మీ బేబీ హెల్త్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, వర్కౌట్స్ అనేది యాడ్ చేసుకోండి. స్లోగా జస్ట్ వాకింగ్ చేయండి, లో ఇంటెన్సిటీ వర్కౌట్ చేయండి. ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. చాలా మంది గైనకాలజిస్టులు కానీ చాలా స్టడీస్ చెప్తుంది ఏంటి అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ తర్వాత ఒక 6 weeks ఇస్ ఎనఫ్ అనమాట రెస్ట్. కానీ లేదు ఇంకా ఒక 10 weeks తీసుకోండి. 10 weeks తర్వాత మీ వర్కౌట్ మీరు బాడీకి ఇవ్వచ్చు. సో ఎలాంటివి అంటే హై ఇంటెన్సిటీ కాదు, లో ఇంటెన్సిటీ వర్కౌట్ ఇవ్వండి, వాకింగ్ చేయండి, మీ బేబీని తీసుకొనే వాక్ చేయండి. సో కొంచెం అవుట్డోర్ రావడమో లేకపోతే ఇండోర్ లోనే బేబీతో వాక్ చేయడమో ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక ఉంటే డెఫినెట్లీ మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు ఇన్ హెల్దీ వే. ఓకేనా? సో కొంచెం కేర్ఫుల్ గా, ఎక్కడ వెయిట్ లాస్ అయిపోవాలి, నేను త్వరగానే వెయిట్ లాస్ అవ్వాలి అన్న కాన్షియస్ కన్నా హెల్దీగా మీ బేబీని హెల్దీగా ఉంచుతూ మీరు హెల్దీగా ఉంటూ వెయిట్ లాస్ అయితే ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ ఫైన్. ఓకేనా? సో ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉన్నారో, సో ఫీడింగ్ మదర్స్ ఎక్కడ ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా యూ కెన్ కాంటాక్ట్ మీ. మీకు హెల్దీగా వెయిట్ లాస్ ఇవ్వడానికి నేను రెడీ. సో మీ హెల్త్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే నేను ఫస్ట్ ప్రయారిటీ మీ హెల్త్ కే ఇస్తాను. సో ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా అండ్ కాన్ఫిడెంట్ గా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫీడింగ్ మదర్స్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో బట్ ఎలా అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
సో డెఫినెట్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యువర్ హెల్త్ ఈస్ వెరీ వెరీ ప్రెషియస్ దాన్ యువర్ వెయిట్ లాస్. ఓకే, సో సీ యూ. దిస్ ఈస్ ఫర్ టుడే. సీ యూ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో, వెయిట్ గెయిన్ కోసం చూస్తున్నారో, ఫిట్ గా ఉండాలనుకుంటున్నారో, సో పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారో, థైరాయిడ్ ఇష్యూస్ తో బాధపడుతున్నారో, జస్ట్ కాంటాక్ట్ us. Bye everyone. Bye.